శుభములు కలుగు నీకు. అక్క, అది నువ్వు ఆ వీడియో నువ్వెందుకు చూస్తున్నావు? అది అది అక్క, అక్కడ అదేంటంటే అక్కడ నీ మీద ఎవరో అటాక్ చేశారన్నావు కదా, ఎవరా అని తెలుసుకోవాలని క్యూరియాసిటీతో. ఎవరో తెలుసుకున్నావా? ఆహా, అంటే ఆ వీడియోలో ఎవరూ లేరు కదా. అది పోలీసులా చూస్తేనే అక్కడ ఇంకో మనిషి ఉన్నాడని అర్థమవుతుంది. చూపిస్తాను, జరుగు. ఇదిగో ఇక్కడ చూడు. ఎవరూ లేరు కదక్క. పోలీసులు మనిషి కనబడితేనే అక్కడున్న వాళ్ళని అంచనా వెయ్యరు. అక్కడ ఏది కనిపించినా దాన్ని విశ్లేషించి ఓ అంచనాకొస్తారు. ఇదిగో ఇక్కడ చూడు, హ్యాంగర్కి 2 జతల బట్టలున్నాయి. అవును, అంటే అక్కడ మనిషి ఉన్నాడనేగా. కాదు, ఇద్దరున్నారు. ఇద్దరా? అంటే అవి ఇద్దరు బట్టలా? అవును. ఆ ప్యాంట్లు చూడు, ఒకటి పెద్ద సైజుగా ఉంది. అవును. ఆ చిన్నగా ఉన్నది నిఖిల్ సైజు. పెద్దది ఇంకో మనిషిది. ఇక్కడ చూడు, 2 బ్రష్లు 2 టంగ్ క్లీనర్లు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూసావా, 2 బ్రాండ్ల మందు బాటిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడు, ఓ గ్లాస్ ఉంది. కాదు, ఒకటే గ్లాస్ ఉంది. అంటే ఒక్కడే మందు తాగాడు, ఇంకొకడు మందు తాగలేదు. వాడే నిఖిల్. అదేంటక్క, నిఖిలే మందు తాగలేదని నీకెలా తెలిసిందే? అతనే తాగుండొచ్చు కదా. మిస్ అయిన వాడు మందెలా తాగుతాడు సునైనా? అంత ఖచ్చితంగా నిఖిలే మిస్ అయ్యాడని ఎలా చెప్పగలవు? అక్కడున్న బట్టల్లో ఒకటి పాత జత, దాని మీద కొంచెం దుమ్ము పడింది. ఇంకొకటి కొత్త జత. అది ఫ్రెష్గా విప్పినట్టుగా ఉంది. ఆ పాత జత సైజు నిఖిల్ది. రెండు 3 రోజులుగా అది వాడలేదు, అందుకే దుమ్ము పడుంది. మిగతా బట్టలు చూడు, షెల్ఫ్లో నీట్గా సర్దున్నాయి. అంటే నిఖిల్ మిస్ అయ్యాడు. ఇంకో మనిషి అక్కడున్నాడు. ఇంకో మనిషా? ఎవరక్క? ప్రణయ్. ప్రణయ్ బతికే ఉన్నాడా? అదేంటి అలా అన్నావు? అంటే ప్రణయ్ చచ్చిపోయాడా? అది అది నాకు తెలీదు. మరెందుకు అలా అన్నావు? మరి ప్రణయ్ ఇన్ని రోజులుగా కనపడలేదు.
బ్లడ్ తో ఉన్న అతని షర్ట్ మన సందు చివర దొరికింది. అందుకే అలా. అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నది కూడా వాడే. అతనే అని నీకెలా తెలిసింది? అక్కడున్న ఇంకో డ్రెస్ సైజ్ చూడు, అది ప్రణయ్దే. అంటే ప్రణయ్ బతికే ఉన్నాడా? ఏంటి? ఆహా, ఏం లేదక్క. ప్రణయ్ బతికే ఉన్నాడని నీకెలా తెలుసు అని. ఆ విషయం నాకు అనూష్ గారే చెప్పారు. వెళ్లే ముందు నీకు షాకింగ్ టిప్ ఇచ్చేసి వెళ్తాను. ఏంటి మేడం? ప్రణయ్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఆవిడకి తెలుసా? ఆవిడ ప్రణయ్ బ్రతికే ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు కాబట్టే నేను ఆ వైపు నుంచి సర్చింగ్ స్టార్ట్ చేశాను. అంటే నాకు ఫోన్ చేసిన మనిషి ప్రణయేనా? అక్కను చంపాలని చూస్తున్న మనిషి వాడేనా? అక్క, నువ్వు మళ్ళీ ఆ ఇంటి వైపు వెళ్ళొద్దక్క. ఆ ప్రణయ్ నిన్నేమన్నా చేస్తాడేమో. నువ్వేం టెన్షన్ పడకు, నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది. హలో. హేయ్ ప్రణయ్. ప్రణయ్య? నువ్వు ప్రణయ్వే కదా? ఓ, తెలిసిపోయిందా? అవును, నేను ప్రణయ్నే. అయితే ఏంటి? నువ్వు ఎలా బతుకున్నావు? నీకది తెలియాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి. నేను టైం చెప్తాను, ఆ టైంకి రా. అప్పుడు ఇద్దరం కలిసి కాసేపు ఎంజాయ్ చేశాక రిలాక్స్ అవుతూ ఆ కథంతా చెప్పుకుందాం. ఓకేనా? నోరు ముయ్యరా కుక్క. నువ్వింక నన్ను బెదిరించలేవు. నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసిపోయాక కూడా నేను నీకెందుకు భయపడతాన్రా? చా, నిజమా? అవును, నేను నీకింక భయపడను. అంటే నువ్వు బయట పడిపోయాను నీ ఫీలింగా, అంతేనా? అవును. నేను బ్రతికే ఉన్నానని నీకు తెలిసింది, బాగుంది. మరి నిఖిలేమయ్యాడో ఎవరికి తెలుసమ్మా? వాడి గురించి తెలిసిన దానివి నువ్వు ఒక్కదానివే అని నాకు మాత్రమే తెలుసు. నేను బ్రతికే ఉన్నానని నీకు తెలిసినా నేను దొరకనంత వరకు ఈ కేసులో నీకు డేంజరే. అంతేకాదు, నిఖిల్ గురించి ఏ నిజం బయటకొచ్చినా అది కూడా నీకు డేంజరే. చివరిగా ఇంకొక విషయం, నువ్వు అనవసరంగా ఎక్స్ట్రాలు చేసావనుకో నీ అక్క ప్రమాదంలో పడుతుంది. నేను నిన్ను వదలను సునైనా. నువ్వు నా దగ్గరికి రాకపోతే నీ విషయాలన్నీ బయట పెట్టేస్తాను.
అప్పుడేం జరుగుతుందో నేను నీకు స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటా సునైనా. బాగా ఆలోచించుకుని ప్రిపేర్ అయిపో. ఏమ్మా? అలాగే లేవే, కుదిరితే ఖచ్చితంగా వస్తాను. సరే, ఓకే, బాయ్. ఏయ్, ఎక్కడున్నా? ఎక్కడా? ఏయ్, ఎక్కడుంది? ఏయ్, ఎక్కడున్నావే? అమ్మమ్మ, ఏం వెతుకుతున్నావు? ఇంట్లోకి పెద్ద గడ్డు పిల్ల వచ్చిందంట. గండు పిల్ల? అదే, అది మీ గదిలోకి వచ్చిందని లక్ష్మి చెప్పింది. ఈ గదిలోకి ఏమైనా వచ్చిందా ఏంటి? ఏమో, వచ్చిందో వస్తుందో తెలీదు. వస్తే మీద పడి పీకేస్తుందేమోనని భయం మాత్రం ఉంది. అందుకే అది ఏమోలేనా దూరిందా అని వెతుకుతున్నాను. వెతకడం కాదే, దాన్ని తన్ని తరిమేయ్. ఇదిగో, నువ్వే తన్ని తరిమేయ్. నేనా? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. మరి మేం కూడా అమ్మ బాబోయ్. జాగ్రత్త, ఏ క్షణమైనా ఆ గండు పిల్లి గదిలోకి రావచ్చు. ఆదమరిచి నిద్రపోతే మీద పడి పీకేయగలదు. అసలే అంతా చీకటిగా ఉంటుంది కదా. ఈ దొంగ పిల్లి ఎక్కడుందో ఏంటో. ఏయ్, ఎక్కడున్నావే పిల్లి? మీ ఇద్దరు విడివిడిగా ఎలా పడుకుంటారో నేను చూస్తాను. ఈ రోజు నుంచి మీరిద్దరూ కలిసి ఒకే గదిలో పడుకునేలా నేను చేస్తాను. తత్తిం తత్తతిం తొంతతిం కిడతకతిం తత్తకిట్ట తత్తిం తత్తతిం తొంతతిం కిడతక తరిగిడతిం. పొట్టిదానా, ఏ పొట్టి, లైట్ ఎందుకు ఆపావు? వెయ్యి. ఇలా లైట్ ఆన్ చేసుంటే గదిలో చీకటిగా ఉంటుంది. అది సైలెంట్ గా లోపలికి వచ్చేస్తుంది. పిల్లలు అప్పుడు చీకట్లోనే తిరుగుతాయి. అందుకే ఇక్కడ కూడా చీకటిగా ఉంటే అది ఇక్కడిక్కడే తిరుగుతుంది, కానీ లోపలికి రాదు. అది రాకూడదని నా దగ్గర లైట్ ఆపితే నేను ఊరుకోను. ఉంటే నేను పడుకోలేను. లేదంటే నేను పడుకోలేను. పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? ఈ రోజుకి నువ్వు కూడా గదిలోనే పడుకో. అప్పుడు నీకు భయం ఉండదు, నాకు టెన్షన్ ఉండదు. సరే పద. ఎవరైనా చూస్తే మొగ్గుని ఒప్పించి గదిలోకి తీసుకెళ్తుంది అనుకుంటారేమో. ఎవరు లేరుగా? ఎవరు లేరులే. ఈరోజు భయంతో ఇద్దరూ ఒకే గదిలో కలిసి పడుకుంటున్నారు. రేపటి రోజున ఈ భయం బంధంగా మారి ఇద్దరూ కలిసి పడుకుంటారని ఆశపడుతున్నాను. అంతా ఆ పైవాడి దయ.
నేనున్నాను కదా, భయం లేదు, పడుకో. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే చరణ్ జీవితంలో నుంచి వారాహి వెళ్ళిపోయింది. రఘుతో కలిసి 7 అడుగులు వేయడానికి రెడీ అవుతుంది. కానీ నేను చరణ్ని నా వైపుకు తిప్పుకోవడంలో కనీసం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. చరణ్ మనసులో తొలడుగు పడాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వారాహి ప్లీజ్, నువ్వు నాకు దూరం అయిపోవద్దు. అసలు నేను తట్టుకోలేను. నా జీవితం నా ఇష్టంతో ముడిపడలేదు చరణ్ గారు. మీకు నేను దూరం కాక తప్పదు. నా ప్రాణం మీకు ఇచ్చేసి ఉట్టి కట్టెలా రఘు వెంట నడుస్తున్నాను. నన్ను క్షమించండి. వద్దు వారాహి, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోవద్దు. రేఖ దగ్గర నుంచి వీడియో మెసేజ్ వచ్చిందేంటి? హాయ్ చరణ్. ఆగాగాగాగు. నన్ను చూడగానే నువ్వు వీడియో కట్ చేస్తావని నాకు తెలుసు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూస్తే చివరిలో వారాహి గురించి భయంకరమైన నిజం చెప్తాను. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియాలి. నువ్వు నన్ను ప్రేమించట్లేదని తెలిసాక నిజంగా నా ప్రాణం తీసేసుకోవాలని ట్రై చేశాను. ఆ రోజు హాసిని కనుక అడ్డం రాకపోయి ఉంటే అప్పుడే నేను ఈ లోకానికి దూరం అయిపోయేదాన్ని. ఇవేంటో తెలుసా? నువ్వు వాడిన వస్తువులు. నువ్వు వారాహి ఇచ్చిన చాక్లెట్ని బొమ్మలా చేసుకుని దాచిపెట్టుకున్నావు కదా. నీ ప్యూను నీ ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పాడులే. అందుకే అలాగే నేను కూడా నువ్వు తిన్న ఐస్ క్రీమ్ డబ్బాని, నువ్వు తాగిన కాఫీ కప్ని, నువ్వు దువ్వుకున్న కోమ్ని, నువ్వు వాడుతున్న పెన్, ఇవేం పిచ్చి పనులని నువ్వు అనుకోవచ్చు. నిజంగా నువ్వంటే నాకు పిచ్చి చరణ్, చచ్చేంత పిచ్చి. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకో. నీకు వారాహి నిజస్వరూపం ఏంటో చెప్తాను, విను.
వారాహిని నువ్వు చాలా నిజాయితీగా ప్రేమించావు. వారాహి నిన్ను ప్రేమిస్తుంది అని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ నిజానికి వారాహి నిన్ను ద్వేషిస్తుంది తెలుసా? ఆ ద్వేషం ఎందుకో కూడా చెప్తాను. నువ్వు ఇదివరకు చాలామంది అమ్మాయిలతో క్లోజ్గా తిరిగేవాడివి. అది వారాహికి అస్సలు నచ్చేదే కాదు. నీ పొగురుతోనే నువ్విలా చేస్తున్నావు అని అనుకునేది. అందుకే నిన్ను పిచ్చోడిని చేసి ఏదోలాగా మాయ చేసి తన చుట్టూ తిరిగేలా చేసింది. నీతో ఆడుకుంది. నువ్వు అలా తిరుగుతూ ఉంటే ఎంతో గర్వంగా నిన్ను కుక్కలా తన వెంట తిప్పుకుంటున్నానని అందరికీ చెప్పింది. కానీ అవన్నీ నీ దగ్గర ఎవరూ చెప్పేవాళ్లే కాదు. నిజానికి తనెప్పుడు నిన్ను ప్రేమించలేదు. ఎప్పటికీ ప్రేమించదు. అందుకే ఆ రఘుకి ఓకే చెప్పింది. కుమార్ రాజా నాకు వీడియో పంపించాడేంటి? మంచి స్ట్రాటజీయే ప్లే చేస్తున్నావు. కాకపోతే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్లేని పవర్ ప్లేగా మార్చాల్సిన టైం వచ్చేసింది.